మందు మనిషిని ఎట్లా బానిసగా మార్చేస్తుందో చూస్తా ఉన్నాం. ఇప్పుడు అట్లాంటి మందు రోజులు పోయినాయి. ఇదివరకు ఎంత పెద్ద విద్యావంతులైనా సరే తాగి కక్కుకోవడాలు, తమ బట్టల మీదనే కక్కుకోవడాలు, ఎదురోళ్ళ బట్టల మీద కక్కుకోవడాలు, లేపోతే కింద పడిపోవడాలు, రోడ్ల మీదన చెత్త కుండీల పక్కన పడిపోవడాలు చూస్తుంటాం ఇప్పటికి గూడా. అలవాటైనోడికి రొటీన్, అలవాటు కానటువంటోడికి, కొత్తగా ఉన్నటువంటోడికి ఇదొకటి నడిచిపోతుంటది. అయితే ఈ మధ్య కాలంలో ఈ మత్తు చాలట్లేదని ఇంకా మత్తు పెంచుకుంటున్నారు గదా! అమెరికా లాంటి చోట మరింత పెరుగుతుంది గదా! శాన్ ఫ్రాన్సిస్కోలో తాజాగా అనేక మంది రోడ్డు మీద ఎలా ఉన్నటువంటి వాళ్ళు అట్లాగా ఫ్రీజ్ అనే ఆట ఉండేది గదా! ఇదివరకు మనిషిని అట్ట కొట్టగానే ఎట్టున్నోడు అట్లాగా ఇట్లాగా అని ఉండిపోవడం. అట్లాంటి ఉండిపోతున్నటువంటి వాళ్ళు కనబడుతున్నారు. ఇదే ఆట కాదు. అక్కడ ఆట ఆడుతోంది డ్రగ్స్. ఈ జాంబీల తరహా తయారైపోతున్నారు. డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళు రోడ్ల మీద జాంబీల తరహా ఎక్కడోళ్ళు అక్కడ నిలబడిపోతున్నటువంటి పరిస్థితి చూసి ఆశ్చర్యపోవడం అన్నది మిగతా ప్రజల వంతవుతుంది.